అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. ఇవాళ 13వ తారీఖు జూలై నెల 2024. ఈనాటి పంచాంగం ఎలా ఉంది, అలాగే 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా పంచాంగాన్ని చూసుకుంటే శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, సప్తమి తిథి, అలాగే వారం శనివారం, నక్షత్రం వచ్చేసి హస్త నక్షత్రంతో కూడినటువంటి పరిస్థితి అన్నమాట. మరి ఈరోజు ఎంతో శుభకార్యాలకు ఎంతో మంచిది. అన్ని రకాల భూదేవి లావాదేవీలు దస్తావేజులకు కూడా చాలా మంచి రోజు అన్నమాట. ఈ మేషరాశి వాళ్ళకి ఈరోజు అన్ని రకాలుగా ధన ఆదాయం కానీ కుటుంబ సంతోషం కానీ కనిపిస్తూ ఉంది. మానసిక ఉల్లాసాన్ని కలిగి ముందుకు దూసుకువెళ్తారు. ముఖ్యంగా విలువైన వస్తువులు, భూములు, ఆస్తులు కొనడానికి బాగుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. అలాగే ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటారు. వ్యాపారంలో మంచి లాభాలతో దూసుకువెళ్తారన్నమాట. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో గొప్ప రోజు, చాలా బాగుంది. మానసిక ఉల్లాసాన్ని బాగా కలిగి ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఆలోచిస్తారండి. ఈరోజు ఎలా నా ఆరోగ్యం సెట్ చేసుకోవాలి, నాకు షుగరో బీపీయో థైరాయిడో ఏదైనా ఉండొచ్చండి. వాటి పట్ల కాస్త అధ్యయనం చేసి ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారన్నమాట. చాలా బాగుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఈరోజు మంచి లాభాలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మాత్రం పై అధికారుల ప్రశంసలే కాదు, కొత్త కొత్త అవకాశాలు కూడా బాగా వస్తుంది. మిథున రాశి వాళ్ళందరికీ కూడా హస్త నక్షత్రంతో ఉన్నటువంటి సప్తమి తిథి శనివారం నాడు అనేక లాభాలు, అంటే తల్లి యొక్క ఆశీస్సులు, శుభవార్తలు అందుకోవటం, ముఖ్యంగా సంపద సంపాదించుకోవటం, ఇలాంటివన్నీ బాగా ఆలోచించారు. ధన ఆదాయం బాగా పెంచుకుంటారన్నమాట. భార్యాభర్తల మధ్య కూడా చక్కటి సయోధ్య కలిగి బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగంలో కాస్త జాగ్రత్తలు చేసుకుంటూ ఉంటూ వ్యాపారంలో కూడా ఆలోచించి పెట్టుబడి పెడితే మిథున రాశి వాళ్ళకి మంచిది. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు హస్త నక్షత్రంతో కూడినటువంటి సప్తమి తిథి, ముఖ్యంగా శనివారం కాబట్టి ఈ రాశి వాళ్లకు మంచి రోజు, శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు ఎంతగా కష్టపడితే అంత లాభాన్ని పొందొచ్చు. ఒకటి మాత్రమే చెప్పండి, ధైర్యే సాహసే లక్ష్మి అనేది మీ కేర్ ఆఫ్ అడ్రస్ అన్నమాట. మీరు ధైర్యంగా ఏ పనైనా చేయండి, సక్సెస్ మీకే అవుతుంది. ముఖ్యంగా ఈ రోజు అష్టమ శని ప్రభావం ఉంటుంది కదండి, శనివారం కదా, కాబట్టి శని గుడికి వెళ్ళి కాస్త శనికి ప్రీతికరంగా కాస్త చేసి ఆ యొక్క శని మంత్రాన్ని 19 సార్లు చదవండి, సక్సెస్ మీదే. సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో మంచి రోజు. హస్త నక్షత్రంతో కూడినటువంటి ఈ సప్తమి తిథి సూర్యుడికి ఎంతో గొప్ప ఇష్టమైన తిథి కాబట్టి ఈరోజు మీరు ఏ పని చేసినా సక్సెస్ఫుల్ అవుతుంది. మీ ఆలోచనలు మంచి కార్యరూపం దాలుస్తాయి. ధన ఆదాయానికి ఏ లోటు లేదు. పిల్లల సంతోషం, వాళ్ళ డెవలప్మెంట్ చూసి సంతోషపడతారు. భార్యాభర్తల సహకారం ఉంది. మరి ఏంటండి, ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంది, వ్యాపారం బాగుంది, ముందుకు దూసుకెళ్ళిపోవడమే. కన్యా రాశి వాళ్ళకి హస్త నక్షత్రంతో కూడినటువంటి బుధుడి యొక్క రాశిలో తిరుగుతున్నాడు చంద్రుడు ఈరోజు. అంటే బాగా తెలివైన నిర్ణయాలు తీసుకోవడమే కాదు, అన్నీ బిజీగా ఉంటారన్నమాట. ఎప్పుడు కూడా హడావుడిగా అక్కడ తిరుగుతూ ఉంటారు. కొందరికైతే బదిలీలు, అనుకున్న చోటికి ప్రమోషన్లు, ఏదైనా ఇల్లు మారాలన్నా కూడా ఎంతో అనుకూలమైన రోజుగా ఈరోజు చెప్పాలి. ముఖ్యంగా ఎప్పుడైనా సరే భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉండడం, మంచిగా సొంత ఇల్లు, వాహనాలు కొనడానికి అనుకూలంగా ఉండడం, అలాగే ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, వ్యాపారంలో లాభాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు 13వ తారీఖు జూలై, అలాగే హస్త నక్షత్రంతో కూడినటువంటి సప్తమి తిథి శనివారం చాలా మంచిదండి. ఎందుకంటే తులారాశికి శుక్రుడు అధిపతి, శుక్రుడికి శని ఎంతో ఫేవరబుల్ కాబట్టి విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి డబ్బుని అధికంగా ఖర్చు పెడతారనమాట. వ్యయం ఎక్కువ ఉంటుందండి ఇవాళ మీకు. అలాగే పిల్లల అభివృద్ధి, వాళ్ళ డెవలప్మెంటు ఎంతో సంతోషాన్ని కలిగించడమే కాదు, అదృష్టం బాగుంది, పెద్దల ఆశీస్సులు బాగున్నాయి, వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో విజయాలు బాగుంది అనమాట. వృశ్చిక రాశి వాళ్ళకి సప్తమితో కూడినటువంటి ఈరోజు 13వ తారీఖు జూలై ఎంతో అనుకూలంగా ఉంది. హస్త నక్షత్రంతో కూడినటువంటి ఈరోజు మీకు ఎంతో తెలివైన నిర్ణయాలు తీసుకోవటం, అలాగే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలతో అన్ని రకాలుగా సక్సెస్ఫుల్గా ఈరోజు కనిపిస్తుంది. స్థిర చరాస్తులు అభివృద్ధి చేసుకోవడానికి బాగుంది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, పెళ్ళి కాని వాళ్ళకి శుభవార్తలు ఉన్నాయండోయ్. అలాగే అదృష్టం బాగుంది మీకు. అలాగే లాభస్థానం బాగుండడం వల్ల మంచి లాభాలతో ఉంటారు. అలాగే ఉద్యోగంలో కష్టపడితే అంత పేరు తెచ్చుకోవచ్చు.
ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు హస్తా నక్షత్రంతో కూడినటువంటి కన్యా రాశిలో చంద్రుడి యొక్క ప్రయాణం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా ఉందండి. మంచి పేరు తెచ్చుకుంటారు. మీ యొక్క మంచి శాంతంగా ఉండే మీ గుణానికి, ఓపిక, నెమ్మదితనానికి నలుగురు మెచ్చుకునే రోజని మనం చెప్పవచ్చు. అలాగే కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. ఉద్యోగంలో మంచి బాగుంది. వ్యాపారంలో కాస్త నష్టం రాకుండా చూసుకోవడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చికాకులు, గొడవల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకండి. స్థిరచర ఆస్తుల మీద కూడా మీరు కాస్త జాతకాలు చూసుకొని ఇన్వెస్ట్ చేయండి, మంచిదవుతుంది. మకర రాశి వాళ్ళందరికీ కూడా సప్తమితో కూడినటువంటి ఈరోజు హస్తా నక్షత్రము ముఖ్యంగా అదృష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్ అండి. ముట్టుకుంటే చాలు అదృష్టం. ఏ పని చేసినా అందులో మీకు మేలు కలిగేటువంటి విషయాలు జరుగుతాయి. కాబట్టి చాలా సంతోషంగా, ఆనందంగా ఈరోజు గడుపుతారు. పెద్దల ఆశీస్సులు బాగుంటాయి. ముఖ్యంగా మకర రాశికి శని అధిపతి శనివారం కాబట్టి భూములు, దస్తావేజులు కొనడాలు, రాసుకోవడాలు అన్నిటి కూడా చాలా అనుకూలంగా ఉండి ధన ఆదాయాన్ని బాగా పెంచుకుంటారన్నమాట. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు పెంచడమే కాదు, అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. శనిగ్రహానికి చక్కగా పూజ చేసుకోవడం, ఇవాళ లేచి శనిగ్రహ మంత్రాన్ని 19 సార్లు చదువుకోవటం, శంకరుడి ఆలయం కానీ వైష్ణవ ఆలయానికి, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి, పూజలు చేసుకోండి. అన్నిట్లో కూడా ఆలోచించి ఏ నిర్ణయమైనా తీసుకోండి, సక్సెస్ మీదే. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు హస్తా నక్షత్రము అలాగే సప్తమి తిథి ఎంతో వైభవంగా ఉంది. ముఖ్యంగా భర్త వల్ల భార్యకి లాభం, భార్య వల్ల భర్తకి లాభం, పార్ట్నర్షిప్లో ఒకరి తర్వాత ఒకరికి మంచి లాభాలు ఉండే రోజుగా ఈరోజు మీరు రాసుకోవచ్చు. ముఖ్యంగా మీ కీర్తి ప్రతిష్టలు ఇవాళ పెంచుకుంటారు. వ్యాపార అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. నష్టాల నుంచి బయట ఎలా పడాలా అని చెప్పేసి ఆలోచించే రోజుగా ఈరోజు మీకు గ్యారంటీగా ఉంటుంది. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు బాగా సంపాదిస్తారు. కాబట్టి సక్సెస్ మీదే. నమస్కారం, మీ గోపాలయ్య గారు.